రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ డైరెక్ట్గా తమ ప్రేమ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పకపోయినా చాలాసార్లు హింట్ ఇస్తూనే ఉన్నారు. గతంలో ఇండస్ట్రీకి చెందిన వారితోనే ప్రేమలో ఉన్నానని విజయ్ చెప్పగా, అటు రష్మిక కూడా తాను సింగిల్ కాదంటూ చెప్పేసింది. ఇలా పరోక్షంగానే ప్రేమ విషయాన్ని చెప్పిన ఈ జంట ఇటీవల నిశ్చితార్థం కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఈ జంట ఆ విషయాన్ని బయటపెట్టింది లేదు. ఎప్పుడెప్పుడు ఈ జంట అధికారికంగా తమ నిశ్చితార్థాన్ని ప్రకటిస్తారా అని అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నిశ్చితార్థమైన తర్వాత రోజునే విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్తూ మీడియా కంటికి కనిపించాడు. అప్పుడు విజయ్ చేతికి ఎంగేజ్మెంట్ రింగ్ ఉండడంతో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగిందని అభిమానులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఇక తాజాగా రష్మిక మందన్న సైతం మొదటిసారి తన చేతికి రింగ్తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించే రష్మిక తాజాగా తన పెట్ డాగ్తో ముచ్చట్లు చెప్తూ కనిపించింది. రష్మిక తన పెట్ డాగ్తో ఆడుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో నేషనల్ క్రష్ ఫోన్లో థామా సాంగ్ను డాగ్కు చూపిస్తూ అందులో ఉన్నది ఎవరు అని అడుగుతుంది. ఆ వీడియో చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది. కానీ అందరి చూపు మాత్రం రష్మిక చేతికి ఉన్న రింగ్ మీదనే పడింది. ఎంతో అద్భుతంగా ఉన్న ఆ డైమండ్ రింగ్ విజయ్ పెట్టింది అని తెలుస్తోంది. దీంతో ఇలా ఒకరికొకరు రింగ్స్ చూపిస్తూ సరిపెట్టడమేనా, లేక అధికారికంగా ప్రకటించేదేమైనా ఉందా అని అభిమానులు అడుగుతున్నారు. ఎన్నాళ్లు దాస్తారో మేము చూస్తామంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక వచ్చే ఏడాది వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. తొలిసారి రష్మిక విజయ్ కలిసి గీత గోవిందం అనే చిత్రంలో నటించారు. ఆ సినిమాలో వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్ రష్మిక ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. తర్వాత ఇద్దరూ కలిసి డియర్ కామ్రేడ్ అనే సినిమా చేయగా అప్పటికే పేకల్లోతు ప్రేమలో ఉన్నారట. మరోవైపు రష్మిక ప్రస్తుతం థామా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉంది. అటు విజయ్ దేవరకొండ కిరణ్ కోలా దర్శకత్వంలో రౌడీ జనార్దన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా ఈ రోజే పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది.